హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మా పాప బర్త్డేకి నేను ఒక షూట్ అయితే చేశానన్నమాట. అది నేను నా ఓన్గా అక్కడ నేనే కెమెరా అండ్ అలాగే నేనే డైరెక్షన్ అండ్ అలాగే నా బేబీని ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేనే చెప్పాను. అండ్ అలాగే వీడియో కూడా నేనే ఎడిట్ చేసుకొని నేనే అప్లోడ్ చేశాను అనమాట. అండ్ అలాగే ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేశాను. అది జస్ట్ 2 minutes అరౌండ్ ఉంటుంది, అంటే 1 minute 48 seconds అలా ఉంటుందన్నమాట. సో ఆ షార్ట్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ కుదిరితే మీరు ఆ వీడియోని ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్ని కూడా మీకు నచ్చితే కనుక వాటిని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ తరపు కొంచెం సపోర్ట్ అయితే నాకు ఇస్తారని ఐ హోప్ అనుకుంటున్నాను అన్నమాట. అండ్ అలాగే ఇక నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ వీడియోసే కాదు, కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి అన్నమాట. సో ఓన్లీ కుకింగ్ అండ్ ఫ్యాషన్ వీడియోస్ అయితే వాటికి కొంచెం టైం బాగా ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. అండ్ అలాగే ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు, అంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు, నేను 2 కిడ్స్ని మేనేజ్ చేసుకోవాలి అండ్ అలాగే వీడియోస్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. సో అందుకని చెప్పేసి నేను ఏమనుకున్నానంటే, నేను కిడ్స్ని ఎలా చూసుకుంటున్నాను అండ్ అలాగే నా ఫస్ట్ బేబీకి నా సెకండ్ బేబీకి ఉన్న డిఫరెన్సెస్ అండ్ అలాగే నేను నాలో చేంజ్ చేసుకున్న కొన్ని థింగ్స్ మీకు అందరికీ షేర్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో దట్ అందుకే ఇక్కడ నుంచి కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో. ఐ హోప్ మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత అడుగుతున్నాను. ఇకపై మీరు మన ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కొంచెం నర్వస్గా అయితే ఉంది. ఎందుకంటే చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, ఇది ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు రీచ్ అవుతుందని నాకైతే అంత ఐడియా లేదు. బట్ ఎంతవరకు వీలైతే అంతవరకు మీ వంతు సాయం అంటే మనీ అట్లా ఏం కాదు, జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మా పాపని చూపిస్తున్నాను కదా, తనని రెడీ చేస్తున్నట్టు. మీకు ఆల్రెడీ ముందు చెప్పాను, నేను మా పాపకి ఇలా షూట్ అయితే చేశానని చెప్పేసి దానికోసం రెడీ చేస్తున్నాను అన్నమాట. అసలు నిజంగా పిల్లల్ని రెడీ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్ అన్నమాట. మనం చెప్పింది వినరు, వాళ్ళు చేసింది మనకి నచ్చదు. ఈ మధ్య మనకి చాలా ఫైటింగ్ అయితే జరిగిపోతుంది అన్నమాట. బట్ ఏం చేస్తాం, అలా ఏదోలాగా వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు అండ్ అలాగే మనకి నచ్చినట్టు కూడా రెడీ చేయాలి కదా. పక్కన మా బుడ్డోని అలాగే వదిలేసాను అనమాట. అంటే ఇక్కడ షూట్ కోసం రెడీ చేస్తున్నాను కదా, సరే వాడు ఆడుకుంటున్నాడు, ఈలోపు విక్కీ రెడీ చేస్తూ ఉంటే నాకు నెక్స్ట్ షూట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి వాడు ఆడుకుంటున్న టైంలో విక్కీని అయితే ఇలా రెడీ చేస్తున్నాను. ఈ సారీ పట్లంగా జాకెట్ వచ్చేసి నేనైతే మీషో నుంచి తీసుకున్నాను. దాని గురించి నెక్స్ట్ ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఓన్లీ దాని గురించే కాదు, మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను నేను, వాటి గురించి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా మా విక్కీని అయితే నేను రెడీ చేశాను అనమాట. చక్కగా అరవంకి వడ్డానం అండ్ అలాగే మెడలో ఒక చిన్న షార్ట్ నెక్లెస్ కూడా పెట్టాను. సో ఇలా ఫైనల్గా మా విక్కీ అయితే రెడీ అయ్యింది. బట్ షూట్ చేసినప్పుడు అయితే మాత్రం నిజంగా నాకు చుక్కలు లెక్కెట్టిచ్చేసింది అనుకోండి, అంత టార్చర్ చేసింది. బట్ మనకేంటంటే ఒక అవుట్పుట్ రావాలి. ఈ ఏజ్ దాటిపోతే మళ్ళీ మనకి వాళ్ళు అంత చిన్నగా ఉండరు, పెద్ద అయిపోతూ ఉంటారు కదా, డేస్ మంత్స్ ఇయర్స్ పెరిగే కొద్దీ. సో వాళ్ళకంటూ ఒక మెమరీస్ క్రియేట్ చేయాలి అన్న థాట్తో నేను కొంచెం కష్టమైనా సరే ఇలా వీడియోస్ అయితే తీసానన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రగుల్, అసలు విక్కీని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అండ్ అలాగే లోపల బాబు ఏడ్ చేస్తున్నాడు, ఒక పక్క విక్కీకి షూట్ చేయాలి. అలానే రెడీ చేసేసి ఎక్కువసేపు ఉంచాను అనుకోండి, ఇరిటేషన్ వచ్చేసి పీకేస్తుంది కదా అన్నీని. ఆల్రెడీ కొన్ని పీకేసింది, బట్ అలాగే కొంత షూట్ అయితే చేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంకా చాలా ఇరిటేట్ చేసేసింది ఆ రోజు, నాకు చాలా కోపం కూడా వచ్చేసింది. బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాం. మళ్ళీ నేను ఎక్కడ కోపపడితే వీడియోస్కి కోఆపరేట్ చేద్దామని చెప్పేసి సరే అని చెప్పేసి ఇలా అవుట్డోర్ షూట్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చేసరికి ఇక్కడ జనాలు అండ్ అలాగే పక్కన కొంచెం వర్క్ అయితే చేస్తున్నారనమాట. వాళ్ళని చూసి ఇంకా అక్కడే స్టన్ అయిపోయింది. అది ఇంకా ఎటు రాలేకపోయింది, ఇంకా రానని చెప్పేసి లోపలికి వచ్చేసింది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చేసాను. కొన్ని వీడియోస్ కొన్ని రౌండ్ తిరుగుతున్నట్టు అలా కొన్ని షార్ట్లు అయితే చేశాను. ఆ తర్వాత ఏంటంటే ఇలాగా తులసి మొక్క దగ్గర పూజ చేస్తున్నట్టు అలా తీయాలని చెప్పేసి అనుకోండి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ ఫస్ట్ ఉన్న మేకప్కి ఇప్పటికి మొత్తం మారిపోయింది. అరవంకీలు గుచ్చేస్తున్నాయి, తీసేసి సతాయించేసిందని పట్టుకొని ఇంకా అవి తీసేసి పక్కన పెట్టేశాను అన్నమాట. ఇంకా ఇక్కడ టాస్క్ ఏంటంటే, నాకు అగరొత్తులు ఇచ్చి ఇలాగ దేవుడు ఆ తులసి అమ్మ మొక్కకి ఇలా తిప్పు, ఇలా గంట కొట్టు, పువ్వులు పెట్టు అని చెప్పేసి నేను అంటున్నాను. లిటరలీ ఇక్కడ తన వాయిస్ సరిగా లేదని చెప్పేసి నేను ఇలా నా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నమాట.
బట్ నిజంగా అంతసేపు అంటే నాకు ఇక్కడ షూట్ చేయడానికి నాకు మినిమం హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడే పట్టేసింది. చాలా టేక్స్ అంటే చాలా టేక్స్ పట్టాయి. బట్ నేను అనుకున్న అవుట్పుట్ అయితే నాకు వచ్చింది. ఐ హోప్ నేను అంటే మనం పిల్లలకి వీడియోస్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత మనం సాటిస్ఫై అవ్వాలి. మనము ఏదో లెవెల్లో ఊహించేసుకుని మనకు ఆ లెవెల్లో రావాలి, నాకు అలా రాలేదు ఇలా రాలేదని చెప్పేసి మనం వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రెజర్ చేసేసి ఇబ్బంది అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఈ టైంలో చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో దట్ వాళ్ళు ఎలా చేస్తే అలానే ఉంచి నేను దాన్ని కొంచెం అటు ఇటుగా చేసి ఎడిటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. మనకి ఏ మార్పులు కావాలని ఎడిటింగ్లో చేసుకోవాలి తప్ప వాళ్ళని మనకు నచ్చినట్టు అవుట్పుట్ ఇవ్వలేదు అది అని చెప్పేసి మనం వాళ్ళని ఏం అనలేము, అనకూడదు కూడా. సో నేను కూడా అంతే, ఎక్కడి వరకు వచ్చిందో అంతకు నేనైతే సాటిస్ఫై అయిపోయాను అనమాట. బట్ నాకు అనిపించింది ఈ వీడియోస్ తీస్తున్నప్పుడు నాకు కూడా ఇంకొకరు ఎవరైనా తోడు ఉంటే బాగుండేది, కొంచెం డైరెక్షన్ కానీ కెమెరా కానీ ఎవరైనా పట్టుకుని ఉంటే ఇంకా కొంచెం బాగా అవుట్పుట్ వచ్చేదేమో అనేసి. బట్ ఎనీవేస్ అంటే చాలా అనుకోవచ్చు, అదేంటి మీరు ఒక్కరైతే ఏంటి మీ హస్బెండ్ సపోర్ట్ చేయరా ఏంటని చెప్పేసి. ఎస్ చేస్తారు, మామూలుగా ఆయన ఇంటి దగ్గర ఉంటే అంటే పిల్లల్ని టేకేర్ చేయడం అవన్నీ చేస్తారు, కానీ ఆయనకి వీడియోస్ తీయడము అంతలా రాదన్నమాట. సో నేను ఓన్గా చేసుకుంటాను కాబట్టి ఇవంతా నాకు ఫుల్ ఇంట్రెస్ట్, ఫొటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ ఇదంతా కూడా నాకు వచ్చు కాబట్టి సో నేనే చేసుకుంటాను మ్యాక్సిమము. సో ఇలా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ మా విక్కీతో అయితే చాలాసేపు మినిమం ఒక పూట అంతా విక్కీతోటి సరిపోయింది. మధ్యలో బ్రేక్స్ తీసుకుని బాబుని చూసుకుని తర్వాత విక్కీకి ఫుడ్ అంతా పెట్టు అలా షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నాకు ఇంకొక డ్రెస్ కూడా మార్చాలి చేయాలనిపించింది, కానీ బట్ ఎందుకో ఈ లంగా జాకెట్లో నాకు విక్కీ చాలా బాగా నచ్చేసింది, నాకు చాలా క్యూట్ అనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఏ డ్రెస్ చేంజ్ చేయలేదు, నార్మల్గానే ఇలా ఈ డ్రెస్తోనే చేసేసాను అన్నమాట. షూట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకెప్పుడైనా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే తనకి ఇంకా కొంచెం హెయిర్ కూడా వస్తుంది కదా, ఆ హెయిర్ వచ్చినప్పుడు కూడా మంచి షూట్ చేద్దామన్న థాట్తో నీ షూట్ని అయితే ఇంతటితోటి ఇంకా ఆపేస్తాను అన్నమాట. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా వచ్చింది. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అది జస్ట్ షార్ట్ వీడియోనే, మీరు లాంగ్ వీడియో అలానేమి అనుకోవద్దు, జస్ట్ షార్ట్ వీడియో అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మా విక్కీకి మేము ఫస్ట్ ఇయర్ బర్త్డే చేసినప్పుడు అయితే చాలా గ్రాండ్గా చేసాము. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే ఆ వీడియోస్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే కనుక కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కుదిరితే వాటిని కూడా షార్ట్ లేదంటే లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ మీకు నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా అర్థమయ్యింది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఎక్కడైనా కొంచెం వాయిస్ అటు ఇటు అయితే కొంచెం అయితే అడ్జస్ట్ అయిపోండి, కొంచెం మార్చుకుంటూ వస్తున్నాను అన్నమాట. సో ఇంకా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ నాకు కొంచెం బూస్టప్ ఇచ్చి అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నానేమో వాటి గురించి కూడా మీరు నాకు ఒకసారి కామెంట్ చేశారనుకోండి, నేను వాటిని సరి చేసుకుంటాను. అండ్ అలాగే అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అయితే నార్మల్గా ఉంటుంది అంతే ఈ వీడియో. బాయ్.